స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. కులాల కుమ్ములాటలో 2 అగ్రవర్ణాల వారు మాత్రమే అధికారంలో ఉంటున్నారు. అయితే కమ్మ లేకపోతే రెడ్డి. ఎందుకు వీళ్ళిద్దరే ఉండాలి? 3% ఉన్న కమ్మవారు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రూపేణా, అంతకుముందు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు 7 to 8% ఉన్న రెడ్డి సమాజ వర్గం చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలా? 8+3 పోతే 11% పోతే సప్రెస్డ్ గ్రూప్స్, కాపు తెలగ బలిజలు ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉన్నారు. రాజ్యాధికారం 70 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు. వాళ్ళని మేనిఫెస్టోలో బీసీలు జరుస్తూ ఉన్నా కానీ ఆయా పార్టీలు కరివేపాకలుగా వాడుకుంటే తప్పితే, ఏదో 4-5 మంత్రి పదవులు ఇస్తున్నారు తప్పితే, వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే ఆ కులంలో అనైక్యత కావచ్చు. ఆ కులాలు మొదటి నుంచి కూడా కాపులు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఉన్నారు, టీడీపీ కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత రంగా ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. రంగా చనిపోయిన తర్వాత రంగా ఉన్న చరిష్మా ఉన్న లీడరు కాపుల్లో ఆయన ప్రజాదరణ పొందిన. ఆ తర్వాత ఎవరిని చూసుకున్నారు? చిరంజీవి గారిని. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. ఒక సోషల్ ఈక్వెన్స్లో భాగంగా 100 సీట్లో ఓపెన్ సీట్లో కూడా బీసీలకి మునిమ్మ, తుపాకుల మునిమ్మ లాంటి వాళ్ళని జీరో పేస్ పాలిటిక్స్ చేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ 75 లక్షల ఓట్లు అయితే వచ్చినాయి. 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ అధికారంలో రాలేకపోయారు. కానీ అది చూసిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజ్యాధికారంగా ముందుకెళ్లాలని పార్టీ పెట్టాడు జనసేన. అది మెర్జి చేయటం వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కాంగ్రెస్లో మెర్జి చేయడం ఇష్టపడక ఆయన సొంతగా పార్టీ పెట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు నడపగలిగాడు. నడిపిన ఆ వ్యక్తిని ఆ జాతి మొత్తం కూడా ఇతను సీఎంగా చూద్దామని కోరుకుంటుంది. ఎందుకు ఆయన సీఎంగా కాలేకపోతున్నాడంటే అనేక రకమైన ప్రశ్నలు. ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా కాపులంతా సంఘటితమయ్యారు. ఒకవైపు ముద్రగడ గారు వైసీపీ వాళ్ళని నా ఇంటికి రావద్దంటున్నాడు, కాపు ఉద్యమ నేత. ఒకవైపు జోయ్ గారు మీరే సీఎం కావాలని కోరుకుంటున్నారు. కాపులు జేఏసీగా ఫామ్ అయింది. ఇంకొక కాపులకు రాజ్యాధికారం కావాలి, కాపుల్ని బీసీలుగా గుర్తించాలి, మాకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి అంటున్నారు. అంటే వీళ్ళంతా ఎప్పుడు లేని విధంగా 2024 ఎలక్షన్లో సంఘటితమయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా చూద్దామని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కానీ